గోపురం ఛానల్ కు స్వాగతం. మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి. మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం పుత్రద ఏకాదశికి ఏం చేయాలి అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం. హిందూ కాలమానంలో ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు ఉంది. ఆ పేరు వెనుక ఒక్కో ప్రత్యేకత కనిపిస్తుంది. అలా శ్రావణ మాసంలోని ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరు. మరి ఆ పేరు వెనుక ఉన్న ప్రత్యేకత ఏమిటో, ఆ ఏకాదశి ఎలాంటి విశేషమైన ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం. పుత్రద ఏకాదశి విశిష్టత భవిష్య పురాణంలో కనిపిస్తుంది. దీని ప్రకారం పూర్వం మహిజిత్తు అనే రాజు ఉండేవాడు. ఆయన రాజ్యంలోని వారందరూ సిరి సంపదలతో సుభిక్షంగా ఉండేవారు. ధనానికి ధాన్యానికి ఆ రాజ్యంలో ఎలాంటి లోటు లేదు. కానీ రాజుగారికి సంతానం లేకపోవడంతో ప్రజలంతా బాధపడిపోతూ ఉండేవారు. మహిజిత్తు తన ఇంట సంతానం కోసం చేయని యాగం లేదు, తిరగని క్షేత్రం లేదు. కానీ ఎన్ని సంవత్సరాలైనా ఆయన కోరిక నెరవేరలేదు. ఇదిలా ఉండగా ఆ రాజ్యానికి దగ్గరలో లోమసుడనే ఒక మహర్షి ఉన్నాడని తెలిసింది. ఏ వ్రతాన్ని ఆచరిస్తే ఆ రాజుకు పుత్ర సంతానం కలుగుతుందో చెప్పమంటూ ప్రజలు ఆ లోమసుని దగ్గరికి వెళ్లారు. దాంతో ఆయన శ్రావణ మాసంలో మొదటి ఏకాదశిని నిష్ఠగా ఆచరిస్తే రాజుగారికి సంతానం కలుగుతుందని చెప్పాడు. లోమసుని సూచన ప్రకారం రాజదంపతులతో పాటు రాజ్యంలోని ప్రజలు యావత్తూ ఈ వ్రతాన్ని ఆచరించారు. లోమసుడు చెప్పిన విధంగానే రాజుగారికి పుత్ర సంతానం ప్రాప్తించింది. అప్పటి నుంచి ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని పిలుస్తున్నారు. పుత్రద ఏకాదశి వ్రతం చేయాలనుకునే దంపతులు దశమి నాటి రాత్రి నుంచి ఉపవాసాన్ని ఆరంభించాలి. ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా నిష్ఠగా ఉపవాసం ఉంటూ విష్ణుమూర్తిని ఆరాధిస్తూ గడపాలి. విష్ణు సహస్రనామం, నారాయణ కవచం వంటి స్తోత్రాలతో ఆయన్ని పూజించాలి. ఆ ఏకాదశి రాత్రి వేళ జాగారం చేయాలన్న నియమం కూడా. ఇలా జాగారం చేసిన మరునాడు ఉదయాన్నే దగ్గర్లోని ఆలయాన్ని దర్శించాలి. ఆ రోజు ద్వాదశి గడియలు ముగిసేలోగా ఉపవాసాన్ని విరమించాలి. ఇలా నిష్ఠగా ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తే మోక్షం సైతం సిద్ధిస్తుందని చెప్తారు. ఇక సంతానం ఒక లెక్క. ఈ శ్రావణ శుద్ధ ఏకాదశికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ రోజు కుబేరుని జన్మదినమని పండితులు చెప్తున్నారు. సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుణ్ణి కనుక ఈ రోజున పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందట. ఈ రోజు కుబేర యంత్రాన్ని పూజించినా, కుబేర మంత్రాన్ని జపించినా, కుబేర అష్టోత్రాన్ని పఠించినా విశిష్టమైన ఫలితం దక్కుతుందట. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.